సమర్థుణ్ణి, మేధావిని, ఏమైనా చేయగలను ఈ ప్రపంచంలో అని విర్రవీగే వాళ్ళు ఎవరైనా, కళ్ళైనా సరే ఈ సంసారం అనేటువంటి అడవిని దాటారా? సమర్థులు కదా, గొప్పవాళ్ళు కదా అని అంటున్నారు కదా. ఎంతటి వాడినైనా సరే తొక్కేస్తామంటున్నారు కదా. ఎంతటి వాడినో ఎందుకు మాయం తొక్కేయండి. దానికి సమాధానం మనలో ఎవరి దగ్గరైనా ఉందా అని మనం చూసుకోవాలి. ఒకవేళ దానికి సమాధానం వద్దు, ఆయనతో మనకి ఈ ఛాలెంజ్లు లాంటివి ఏమీ వద్దు అని అనుకుంటే, గురువుని ఆశ్రయించటం, శ్రీహరిగా ధ్యానించటం, ఆయన చెప్పినటువంటి ఉపదేశాన్ని విన్న తరువాత శ్రీహరి సేవతో ఆ ఉపదేశానికి పదును పెట్టుకోవటం అనేటువంటి పని చేసుకోవాలి. ప్రాథమికంగా చూస్తే మాత్రం మన ఆలోచన, అది వెళుతున్నటువంటి తీరు, కానీ మారవలసినటువంటి తీరు అనే అంశం మీద తేడా అయితే తప్పకుండా రావాలి. వీటిల్లో ఏం చేసినా సరే పర్వాలేదు, ఈ ఉపదేశం తాలూకు ప్రయోజనం మనకి దక్కినట్లే. కాబట్టి దీంట్లో ఏదైనా ఒకటైనా చేద్దాము అనేటువంటి అభిప్రాయాన్ని అయితే మనం దీని ద్వారా పొందుదాము.